ఇక అప్డేట్స్ చూద్దాం. మరి కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ ఫైనల్ రేస్ లో గెలిచేందుకు ఇరు జట్లు కూడా కసరత్తు అయితే చేస్తున్నాయి. ఆమె తుమి తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ టోర్నీలో చరిత్ర సృష్టిస్తూ ఒక్క మ్యాచ్ లో ఓటమి పాలవకుండా ఇరు జట్లు కూడా ఫైనల్ కు చేరి రికార్డు సృష్టించాయి. ఇక అదే జోష్ తో కప్ ను ముద్దాడాలని భావిస్తున్నాయి. కెన్సెంటంగ్ ఓవల్ బ్రిడ్జ్ టౌన్ లోని బార్బాడోస్ గ్రౌండ్ లో కూడా ఫైనల్ మ్యాచ్ అయితే జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫైనల్ పోరుకు వర్షం ముప్పు ఉండటంతో అదనంగా 190 నిమిషాల సమయాన్ని ఐసీసీ పెంచింది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే రిజర్వ్ డే కింద ఆదివారం మ్యాచ్ అయితే నిర్వహించనున్నారు. వర్షం వల్ల మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి వస్తే సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు. ఇక కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ ఫైనల్ రేస్ లో గెలిచేందుకు ఇరు జట్లు కూడా కసరత్తు చేస్తున్నాయి. అమీతుమి తేల్చుకునేందుకైతే సిద్ధమవుతున్నాయి. ఈ టోర్నీలో చరిత్ర సృష్టిస్తూ ఒక్క మ్యాచ్ లో ఓటమి పాలవకుండా ఇరు జట్లు ఫైనల్ కు చేరి రికార్డు సృష్టించాయి. అదే జోష్ తో కప్ ను ముద్దాడాలని భావిస్తున్నాయి. కెన్సెంగ్టన్ ఓవల్ బ్రిడ్జ్ టౌన్ లోని బార్బాడోస్ గ్రౌండ్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఫైనల్ పోరుకు వర్షం ముప్పు ఉండటంతో అదనంగా 190 నిమిషాల సమయాన్ని ఐసీసీ పెంచింది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే రిజర్వ్ డే కింద ఆదివారం మ్యాచ్ అయితే నిర్వహించనున్నారు. వర్షం వల్ల మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి వస్తే సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. రైట్ పద్మ, కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో ఇండియా టీం తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఈ టోర్నీ మొత్తం మీద చూసుకుంటే ఈ రెండు టీములు అజేయంగా ఫైనల్ కు చేరాయి. ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలవబోతారని ఉత్కంఠభరితంగా మారింది. ఏ టీం గెలిచినా రికార్డు సృష్టిస్తూ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ కప్ గెలవబోతున్నారు. ఇప్పటిదాకా టీ20లలో మొత్తంగా చూసుకుంటే 26 మ్యాచ్లు ఇండియా తలపడ్డాయి. 14 మ్యాచ్ల్లో ఇండియా గెలవగా 11 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. అలాగే ఐసీసీ టీ20లలో 6 సార్లు ఇండియాను సౌత్ ఆఫ్రికా తలపడగా 4 సార్లు ఇండియా గెలిచింది. 2 సార్లు మాత్రమే సౌత్ ఆఫ్రికా గెలిచింది. అంటే మొత్తంగా ఇప్పుడు తీసుకున్న పిచ్ చూసుకున్నట్లయితే బ్యాట్స్మెన్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా, లేదా బౌలర్లకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? బార్బడోస్ పిచ్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ బార్బడోస్ పిచ్ ఈ టోర్నీలో ఇండియా మాత్రమే ఒక మ్యాచ్ ఆడింది. సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఆఫ్ఘనిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో టీమిండియా 180 పరుగులు సాధించింది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఇక మొత్తంగా మరి కాసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ ఫైనల్ రేస్ లో గెలిచేందుకు ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. అమీతుమి తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ టోర్నీలో చరిత్ర సృష్టిస్తూ ఒక్క మ్యాచ్ లో ఓటమి పాలవకుండా ఇరు జట్లు కూడా ఫైనల్ కు చేరి రికార్డు సృష్టించాయి. ఇక అదే జోష్ తో కప్ ను ముద్దాడాలి అని భావిస్తున్నాయి. కెన్సెంగ్టన్ ఓవల్ బ్రిడ్జ్ టౌన్ లోని బార్బాడోస్ గ్రౌండ్ లో ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. ఇక ఫైనల్ పోరుకు వర్షం ముప్పు ఉండటంతో అదనంగా 190 నిమిషాల సమయాన్ని ఐసీసీ పెంచింది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే రిజర్వ్ డే కింద ఆదివారం మ్యాచ్ నిర్వహించనున్నారు. వర్షం వల్ల మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి వస్తే సూపర్ ఓవర్ నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.